మీ వ్యాధి నిజంగా తగ్గాలని మీకు గట్టిగా కోరిక ఉంటేనే ఈ వీడియోను పూర్తిగా చూడండి. లేకపోతే మీరు ఇప్పుడే స్కిప్ చేయవచ్చు. కానీ మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారంటే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. మీరు కేవలం మందులతో వ్యాధిని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, దానిని పూర్తిగా శరీరం నుండి తొలగించాలనే ఆలోచన కలిగినవారు. ఇప్పటివరకు మీరు చూసిన అన్ని వీడియోలలో జబ్బులను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనే విషయాలే విని ఉండుంటారు. కానీ ఈ వీడియో విశిష్టమైనది. ఎందుకంటే ఈ వీడియోలో మీ వ్యాధుల్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు, ఆ మార్గమేంటి అనే విషయం గురించి తెలుసుకుంటారు. కాబట్టి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఇది చాలా అరుదైన వీడియో. వ్యాధుల్ని రివర్స్ చేయడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన వైద్య విధానం ఈ వీడియో మీకు తెలియచేస్తుంది. అదే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అంటే ఏమిటంటే, మీరు ప్రస్తుతం వాడుతున్న అలోపతి ట్రీట్మెంట్స్తో పాటు హోమియోపతి వంటి కాంప్లిమెంటరీ మెడికల్ సిస్టమ్స్ మందులను కూడా సరైన మార్గదర్శకత్వంలో కలిపి వాడే విధానం. ఈ విధానం ద్వారా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న క్రానిక్ డిజీజెస్ని కేవలం కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో గణనీయంగా వాటిని రివర్స్ కూడా చేయవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మందులు వాడుతున్నా కూడా మీ సమస్యలు తగ్గకపోతే అలోపతితో పాటు హోమియోపతిని ఇంటిగ్రేటివ్ విధానంలో వాడటం మీరు చేసుకునే ఒక మంచి నిర్ణయం. ఇప్పుడు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ని ఏ జబ్బుల్లో వాడవచ్చో చూద్దాం. ముందుగా ర్యూమటాలజీ డిజీజెస్ గురించి మాట్లాడితే, ఉదాహరణకు మిమ్మల్ని ఎంతగానో బాధించే ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, షోగ్రెన్స్ సిండ్రోమ్, వాస్క్యులైటిస్ వంటి ఆటోఇమ్యూన్ డిజీజెస్లో అలోపతితో పాటు హోమియోపతి కలిపి వాడటం వలన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ సహితం పూర్తిగా తగ్గిన రోగులు ఉన్నారు. ఇప్పుడు మస్క్యులోస్కెలిటల్ డిసార్డర్స్ గురించి చూద్దాం. కండరాల నొప్పులు, లిగమెంట్ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్, లంబార్ స్పాండిలోసిస్, సర్వికల్ స్పాండిలోసిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వంటి సమస్యల్లో కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ మంచి ఫలితం ఇస్తుంది. దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడుతున్నవారికి ఇది ఒక మంచి సహాయక చికిత్స. ఇక రెస్పిరేటరీ డిజీజెస్ గురించి మాట్లాడితే, న్యూమోనియా, ప్లూరిజీ, ఆస్మా, బ్రాంకైటిస్, సిఓపిడి వంటి సమస్యలు. కొన్ని సందర్భాల్లో హిమోప్టైసిస్ అంటే రక్తం కక్కే లంగ్ ప్రాబ్లమ్స్లో కూడా అలోపతితో పాటు హోమియోపతి వాడితే మంచి సింప్టొమాటిక్ కంట్రోల్తో పాటు డిజీజ్ ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశముంది. ఇప్పుడు లివర్ మరియు గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిజీజెస్ గురించి చూద్దాం. హెపటైటిస్, లివర్ ఫెయిలియర్, జాండిస్ వంటి లివర్ ప్రాబ్లమ్స్తో పాటు ప్యాన్క్రియాటైటిస్, ఇరిటేబుల్ బౌవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిజీజ్, అలాగే అసిడిటీ వంటి సమస్యలు కూడా చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యలతో ఏళ్ల తరబడి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు న్యూరలాజికల్ డిసార్డర్స్ గురించి చూద్దాం. మైగ్రేన్, క్రానిక్ హెడేక్స్, ఎపిలెప్సీ, ఫిట్స్, మెనింజైటిస్, పెరిఫెరల్ న్యూరోపతి మరియు ఇతర నర్వ్ డిసార్డర్ సమస్యల్లో కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ద్వారా మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం, పేడియాట్రిక్ కేర్లో కూడా ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. చిన్న పిల్లల్లో తరచుగా వచ్చే కఫ్, కోల్డ్, ఫీవర్ మరియు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ను మనం చాలాసార్లు యాంటీబయాటిక్స్, పారాసెటమోల్ వంటి మందులతో మేనేజ్ చేస్తుంటాం. కానీ పిల్లలలో ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. అందుకే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ద్వారా అలోపతితో పాటు హోమియోపతి వాడితే పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడం మరియు ఇన్ఫెక్షన్స్ తగ్గడం చాలాసార్లు కనిపిస్తుంది. వారు బలపడి మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. ఇక స్కిన్ డిజీజెస్ గురించి చూద్దాం. సోరియాసిస్, విటిలిగో, అలర్జిక్ స్కిన్ ప్రాబ్లమ్స్, అర్టికేరియా, ర్యాషెస్ వంటి క్రానిక్ స్కిన్ డిజీజెస్లో కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సైనసైటిస్, రికరెంట్ టాన్సిలైటిస్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, అడినాయిడ్స్ వంటి ఈఎన్టీ సమస్యలు కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా కంట్రోల్లోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ అవసరమయ్యే పరిస్థితులు కూడా ఆపరేషన్ లేకుండానే మెరుగుపడే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ మేనేజ్మెంట్లో కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి రావడానికి, అలాగే డయాబెటీస్ వల్ల కలిగే రకరకాల కాంప్లికేషన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు మూత్రంలో ప్రోటీన్ పోవడం, కాళ్లల్లో మంటలు, డయాబెటిక్ న్యూరోపతి వంటి సమస్యలు కూడా ఎంతగానో మెరుగుపడతాయి.
ఉమెన్స్ హెల్త్ విషయానికి వస్తే ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్, పీసీఓడీ, వైట్ డిశ్చార్జ్, వాజినల్ డ్రైనెస్, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి హార్మోనల్ మరియు గైనకాలజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారికి ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, హెవీ బ్లీడింగ్, అమెనోరియా వంటి సమస్యల్లో కూడా ఇది పనిచేస్తుంది. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్లో కూడా ఇంటిగ్రేటివ్ అప్రోచ్ వాడవచ్చు. ప్రత్యేకంగా పిల్లల్లో కనిపించే ఆటిజం, ఏడీహెచ్డీ, లెర్నింగ్ డిజబిలిటీస్ వంటి పరిస్థితుల్లో పిల్లలు మంచి రెస్పాన్స్ చూపిన ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన విషయం చెబుతాను. ఐసీయూ పేషెంట్స్లో కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు అనేక రకాల ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ వంటి సివియర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్, సెప్సిస్, ఆర్గాన్ డిస్ఫంక్షన్స్, హార్ట్ అండ్ లంగ్ ప్రాబ్లమ్స్లో కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఉపయోగించవచ్చు. పేషెంట్స్ క్రిటికల్గా మారి చనిపోకముందే వారికి ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ తప్పక ఇవ్వండి. ఈ విధంగా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు, తరుణ వ్యాధులైనా, దీర్ఘవ్యాధులైనా, చివరకు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నవారికి సహితం ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఒక వరం వంటిది. సరైన వైద్యుల మార్గదర్శకత్వంలో ఆలోపతితో పాటు హోమియోపతి వాడితే టాబ్లెట్స్ తగ్గే అవకాశం ఉంది, సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంది, మరియు కొన్ని సందర్భాల్లో వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. సరైన చికిత్స తీసుకుంటే మొండి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు. అందుకని ఇప్పుడే మీ సమస్యలకు కూడా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ని తప్పక ఎంచుకోండి. మీ ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. ఇంతటి సహాయకారి అయిన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసా? హైదరాబాద్లోని సిమ్స్ మెడికల్ సెంటర్లో ఇది మీకు అందుబాటులో ఉంది. మీ సమస్య ఎలాంటిదైనా కేవలం 6 నెలలు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వాడి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. ఎందరో వాడి మేలు పొందారు, మీరు మేలు పొందవచ్చు. మీరు కనుక మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే వెంటనే మా వెబ్సైట్ sims-hyderabad.com యొక్క లింక్ను విజిట్ చేయండి, లేదా మా నెంబర్ 9949454638కి ఫోన్ చేయండి. మీరు లేదా మీకు తెలిసినవారు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి.